వెల్కమ్ టు NS5 న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలో సర్వే నంబర్లో 102 యొక్క భూమి గురించి మా అమ్మ అయినటువంటి శ్రీమతి దయ్యాల లక్ష్మమ్మది. ఇట్టి భూమి లక్ష్మమ్మ యొక్క తల్లిగారు ఆమెకు భరణం కింద ఇచ్చిన భూమి. నాకు 2 కుమారులు 2 కుమార్తెలు. నా భర్త సంపాదించిన ఆస్తి 20 కుమారులకు సమానంగా పంచివ్వటం జరిగింది. అయితే 102 సర్వే నంబర్ ఈ యొక్క భూమి దయ్యాల లక్ష్మమ్మకు ఆమె తల్లిగారి తరఫున భరణంగా ఇచ్చిన భూమి. ఇట్టి భూమిని 2 కుమారులకు సమానంగా పంచి ఇవ్వమని పెద్ద కుమారుడు దయ్యాల అంజయ్య, అతని 5 కుమార్తెలు లక్ష్మమ్మపై ఒత్తిడి తెస్తున్నారు. నా భర్త చనిపోయి నేటి వరకు 14 సంవత్సరాలు. ఆనాటి నుండి తన చిన్న కుమారుడు దయ్యాల గణపతి మరియు ఆమె పెద్ద కుమార్తె వారిరువురు ఆమెను బాగోగులు చూసుకుంటూ పోషిస్తున్నారు. ఉన్న భూమిని 2 కుమారులకు పంచమంటే ఇది ఎట్లా నాకు సాధ్యం? ఎవరైతే సేవ చేస్తారో వారికే ఈ భూమిని ఇస్తాను అని లక్ష్మమ్మ తెలియజేశారు. ఇట్టి భూమి విషయంలో మా అన్నను ఎన్నో మార్లు మా అన్న దయ్యాల అంజయ్య చిత్రహింసలకు గురిచేశాడు. కాలు కూడా విరగొట్టినాడు. చివరకు ఇప్పుడు తమపై కక్ష పెంచుకొని ఈ భూమిని నాకు పంచి ఇవ్వమని ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. కావున ఆమెకు రక్షణ కావాలని తెలియజేస్తున్నాను అని దయ్యాల గణపతి అన్నారు. లక్ష్మమ్మ మాట్లాడుతూ, ఈ ఆస్తి నా తల్లిగారి తరఫున నాకు వచ్చిన భరణం, కానీ ఇది నా భర్త సంపాదించిన ఆస్తి కాదు. నా భర్త సంపాదించిన ఆస్తిని నేను 20 కుమారులకు సమానంగా పంచి ఇవ్వటం జరిగిందని ఆమె తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో దయ్యాల గణపతి, లక్ష్మమ్మ పెద్ద కుమార్తె కొమరమ్మ తదితరులు పాల్గొన్నారు. నిన్న గొడవ జరిగింది కదా, ఏం గొడవ? మాది జాగది గొడవ. ముసలమ్మని జాతున్నా 25 సంవత్సరాల నుంచి. నేను ఆస్తి అడగలే, ఆమెదాన్ని అడగలే. మా అమ్మని చూసేదాన్ని నేను. ఆమె ఇష్టం ఉన్నోనికి ఇయ్యని, నాకే ఇయ్యని, కొడుకులకి ఇయ్యని, బిడ్డకి ఇయ్యని, అంతే. ఏం లేదు, అంతే. నాకు కావాలని ఏం లేదు. ఆమె ఇష్టపూర్తిగా ఆమె ఇస్తే తీసుకుంటావు, లేకుంటే నీకు ఆస్తి మీద ఆశ లేదు? ఆశ లేదు. మా అమ్మనే సచ్చేదాకా చట్ట 25 సంవత్సరాలు. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి మీరు ఆమెను చూస్తున్నారు? నాయననే అమ్మని. నాయన చచ్చిపోయి 16 ఏళ్ళు. నా ఇంటికనే జరిగిపోయింది. వాళ్ళ ఇంటికాడ వేసుకుని చిన్న కొడుకుంటారు. ఓకే రైట్. మా అమ్మ నేను చేస్తాం, మా అక్క నేను చేస్తాం. నేను అనవసరం చేసుకుంటే ఈ పెట్టిలో వస్తువు సాగుతుంది. మేము ఒప్పుకోలేము. మా కన్న తల్లి దంచిన దయం దొరకదు. తల్లి తండ్రి నుంచి దయం దొరకదు. దయం చాకుంటున్నాం. మా అక్క మీద చాస్తున్నాం. మీ పేరేం పేరు? గణపతి, దయాల గణపతి. ఏదైనా మా తల్లిని చదువుకుంటాం. తినటం ఏది ఉన్నా పెట్లు పోసుకొని సాగు ఇట్లా చేస్తాంటే మాకు నచ్చాయి. ఇట్లా అన్నీ మాకు. ఎంత ల్యాండ్ ఉంది? ల్యాండ్ ఎంత ఉంది? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు సాగులో చేస్తాం. ఆమె ఇష్టం చెప్పింది. ఇప్పుడు అందులో మీ అన్నకి ఏమి ఇయ్యరా? మీ అన్న ఆయన ఇదివరకు కాలేజ్ కొట్టిపోయిండు, ఇదివరకు సర్టిఫికేట్ ఉన్నాయి, ఇదివరకు సాగు తెప్పిపోయిండు. మమ్మీని చచ్చిపోతే మా డాడీ చచ్చిపోయిండు. మా మమ్మీ కూడా సాగు చూస్తుంది. ఇప్పుడు ప్రాణం ఉంది, మమ్మీ ప్రాణం ఉంది. ఎన్ని టైంలో మాకు యాక్షన్ తీసుకోవాలి. పిఎస్సి మాకు యాక్షన్ తీసుకోవాలి. ఎన్ని ఎకరాలు ఎవరి పేరు మీద? 4 ఎకరాలు అమ్మ పేరు ఉంది. అమ్మ పేరు మీద? ఆమె సొంత ఆస్తి, అది సొంత ప్రాపర్టీ. ఎవరు కొనలేదు, ఎవరు చేయలేదు. ఆమె సొంత ప్రాపర్టీ. ఎవరు చేసే దానికి రైట్స్ లేవు అని మమ్మీని అయితే సాగు తిన్నా చూస్తారు. అది జరగాలి. మనవి చేస్తున్నా, పిఎస్సి కూడా మనవి చేస్తున్నా. కోపం ఇవ్వాలి. ఎన్ని మెరిసినా సపోర్ట్ చేయాలి మాకు. అంటే ఈ దీంట్లోకేంచి 4 ఎకరాలకేంచి ఏమి ఇచ్చేది లేదంటారా? మీ అన్నకు ఏమి ఇచ్చేది లేదంటారా? కన్న తల్లికి తెలుసు. ఆమె సేవ చేస్తే ఇస్తాడు. ఆమె సేవ చేసినాకి ఇస్తారు. సేవ చేస్తే ఇస్తారు అన్న.